ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1,00,000 కోట్లతో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రేపు అంకురార్పణ జరగబోతోంది. ఈ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఇతర నేతలు పరిశీలించారు. ఇది ఇక చారిత్రాత్మక నిర్ణయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. సత్యసాయి బాబా ఆశీస్సులతో భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక విమానాల తయారీ ప్రాజెక్టు జిల్లాకు రావడం గొప్ప వరమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా కఠినంగా ఉండాల్సింది అన్న వెహికల్ ఎవరు చెప్పినా ఆ దింపేసి లోపలికి పోవాల్సిందే వెహికల్. ఒకటేనా పార్కింగ్ ఈ నెల 17వ తారీఖున పుట్టపర్తి రామనపల్లి సమీపంలో ఒక శంకుస్థాపన రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇది 5th జనరేషన్ ఇండిజినియస్ ఫైటర్ ప్లేన్స్, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు పెట్టుబడులతో దాదాపు ఇప్పటికి వచ్చిన సమాచారం వచ్చేసి 600 ఎకరాల్లో మన పుట్టపర్తిలో రాబోతుంది. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుట్టపర్తి జిల్లాలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఓ పెద్ద కంపెనీ ఏర్పాటు చేయబోతారు. దీనిలో ఫైటర్ జెట్ విమానాలు తయారు చేయబడతాయి. ఇది 1,00,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న చాలా అద్భుతమైన అవకాశం. దీనికోసం 600 ఎకరాలు పుట్టపర్తి పరిసరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి యాన్సిలరీ యూనిట్స్ కూడా వస్తాయి. చాలా మందికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది. దీనివల్ల పుట్టపర్తి యొక్క రూపురేఖలా మారిపోతాయి. ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావడం, ఇది డెవలప్మెంట్ చెందడానికి కానీ ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడడానికి కానీ చాలా అవకాశం ఉంటాయి. ఇది నాకు తెలిసి భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇన్ని కోట్లతో పెట్టుబడి పెడుతున్న కంపెనీ. దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా జీవితాంతం ఈ పుట్టపర్తి కృతజ్ఞతగా ఉంటారు. ఈ నెల 17వ తారీఖున పుట్టపర్తి రామనపల్లి సమీపంలో ఒక శంకుస్థాపన రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ అండ్